ఇటీవల ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని దారులు ముసుగుపోతూ ఉన్నాయి. ఇది ఎలాగంటే ఏ విషయంలోనైనా ఆయనకు చుక్కెదురెదురవుతుంది. హైదరాబాదులో లోటస్ పాండ్లో ఉన్న ఆయన గృహానికి దగ్గరలో ఉన్న సెక్యూరిటీ హౌసు ఇలాంటివన్నీ రోడ్డు మీదకు వచ్చాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. ఇది ఒకటి. దాని వెంటనే వైజాగ్లో ఆయన కష్టపడి కట్టించుకున్న ప్యాలెస్, రిషికొండలో కట్టించుకున్న ప్యాలెస్ కొండని గుండు కొట్టి మరీ కట్టారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా, హరిత హోటల్ రిసార్ట్లో వాటినన్నింటినీ కూలగొట్టి కొట్టారని చెప్పి ఎంతమంది అరణ్యరోధనలు చేసినా, ఓకే గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్ని కేసులు వేసినా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అత్యంతలని వీటన్నిటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిర్మాణాలని పూర్తి చేసింది. ఆయన ముచ్చటపడి కట్టించుకున్న ఆ హౌసు ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని గంటా శ్రీనివాసరావు గారు ఓపెన్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ, బీజేపీ కార్యకర్తలతో సహా నాయకులు అందరూ వెళ్ళి ఆ ఫోటోల్ని వైరల్ చేయటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతవరకు ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇకపోతే రాష్ట్రంలో ఆయన నివాసం ఉంటున్న తాడేపల్లి గృహానికి ఇబ్బంది వచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు ఆయన నివాసం ఉంటున్న ఆ గృహానికి 500 మీటర్లు ఒకవైపు, 500 మీటర్లు ఇంకొక వైపు మొత్తం రోడ్ని బ్లాక్ చేసి ఆక్రమించి సీఎం సెక్యూరిటీ కింద రహదారిని క్లోజ్ చేసిన వైనం గతంలో, అది గతం. ఇప్పుడు ఆ రహదారిని ఓపెన్ చేశారు. ఆయనకు ఉన్న సెక్యూరిటీని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ శాసనసభ్యుడు మాత్రమే. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక రాజకీయ పక్షానికి ఆయన నాయకుడు కాబోతున్నారు. దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి ఆయనకి శాసనసభలో ఒక హౌస్ కూడా చాలా చిన్న స్థాయి హౌస్ వచ్చే అవకాశమే ఉంది. ఇక ఆ రూమును కూడా తీసివేసి ఆ రోడ్డును ఓపెన్ చేయడంతో అక్కడ ప్రజలందరూ కూడా విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోటోలు అయ్యి తీసి అది మీడియాలో వైరల్ చేయటం ఇప్పుడు ఈరోజు విశేషంగా మారింది. ఒక కోట గోడలాగా ఇల్లు ఎక్కడా కనిపించదు. ఎకరంలో ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడా కనిపించదు. ఒక కోట గోడలాగా ఐరన్ గడ్డర్స్, గ్రిల్స్ మధ్య ఉన్న ఆయన భవనం మీకు దర్శనం ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు గారు వైసీపీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాలు ఇలా ఏదో చెప్పి ఆయన రాజీనామా చేశారు. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఈ సిద్ధా 2019లో ఒంగోలులో టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. తర్వాత ఓడిపోయిన తర్వాత అందరితో పాటే ఈయన కూడా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈయనకు ఏ విధమైన ఎమ్మెల్సీ కానీ మరి ఏ పదవి రాలేదు. ఈయన పెద్ద రాజకీయంగా ప్రస్తావించే అంత అంశం కాకపోయినా ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత కాబట్టి ఆయన రాజీనామా చేశారు. ఏది ఏమైనా గడ్డు రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయనే చెప్పాలి. రేపు 19వ తారీఖున ఆయన విస్తృత స్థాయి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ విస్తృత స్థాయి సమావేశానికి ఎంతమంది నాయకులు, ఈ గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు కానీ, ఎమ్మెల్సీలుగా పనిచేసేవారు కానీ, ఎంపీలుగా ఉన్నవారు కానీ, మాజీ మంత్రులు కానీ, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ ఎంతమంది వస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.